ఐదో అధ్యాయంలో సగం చదువుకున్నాం. శుద్ధ భక్తియుక్త సేవ యొక్క లక్షణాల గురించి అధ్యాయం. శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 6వ శ్లోకంలో ఋషభదేవుడు తన కుమారులకు ఈ విషయంను స్పష్టం చేశాను. ఋషభదేవుడికి 100 మంది సంతానం. వాళ్ళ కొడుకులందరికీ కూడా ఆయన బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడంటే దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరు? ఋషభదేవుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఋషభదేవుడి తండ్రి 100 మంది సంతానం కొడుకులు. కాబట్టి తండ్రి కొడుకులకి ఏం బోధించాలి? ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి, వైరాగ్యం ముఖ్యం, పందుల్లాగా కుక్కల్లాగా తినొద్దు, తిని బతకొద్దు అనేది ఋషభదేవుడు 100 మందికి బోధించాడు. అంటే ఇళ్ళు వాకిలి భార్య పిల్లలను అట్టు పెట్టుకొని ఉండొద్దు, ఏం చేయాలి? ఇక సవిడ్ వరాహ ఉష్ట్ర కరైహి అని చెప్తున్నా. అంటే వరాహ ఉష్ట్ర గొంటెలు ఇట్లా తినడం కాదు, తపస, బ్రహ్మచర్యేనా, ఏంటి తపస్సు చేయాలి, బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించాలి అని ఋషభదేవుడు చెప్పాడు. ఎవరికి? కొడుకులకి. మానవ జన్మ ఉందే తపస్సు చేయడానికి, ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి అని ఋషభదేవుడు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కామ్యకర్మలు చేయి వ్యక్తులు పునర్జన్మలను పొందుతుంటారు. అంటే కామంతో శాస్త్రాల్లో ఉన్న కార్యాలు చేసినా కూడా వాళ్ళు మళ్ళీ జన్మ పొందుతారు. వాసుదేవునితో ప్రేమానుబంధమును వారు పెంపొందించుకోనంత వరకు భౌతిక ప్రకృతి కఠోర శాసనాల నుండి వారు బయటపడు ప్రశ్నయే లేదు. కాబట్టి కృష్ణుడితోటి ప్రేమతో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకునే వరకు ఇక్కడ భౌతిక సంసారం నుంచి బయటపడే అవకాశం లేనే లేదు అంటున్నారు. అందుకే ఆయన ఏమన్నారు? మానవ జన్మ ఉందే భక్తియుక్త సేవ చేయడానికి, తపస్సు చేయడానికి అని కూడా ఋషభదేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ లేదు, కానీ అక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో 5వ స్కందంలో పూర్తిగా ఇవంతా ఉంటాయి. చాలా ముఖ్యమైన అధ్యాయం 5వ అధ్యాయం 5వ స్కందంలో. ఎవరైనా కావాలంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చదవచ్చు. దాని ద్వారా వైరాగ్యం వస్తుంది, లేదంటే వైరాగ్యం రాదు. వైరాగ్యం లేకపోతే భక్తే లేదు. కాబట్టి కృష్ణుడితో ప్రేమ పెంపొందించుకోనంత వరకు మనం సంసారంలో ఉండాల్సిందే. అందుచే వర్ణాశ్రమంలోని విద్యుక్త ధర్మములలో శ్రద్ధగా నెలకొనినట్టి ఏ వ్యక్తి అయినను దేవాది దేవుడైన వాసుదేవునితో ప్రేమానుబంధమును వృద్ధి చేసుకొనకపోయినచో అటివాడు కేవలము తన మానవ జన్మను నిరర్ధకము చేసుకుంటుండేనని గ్రహించాలి. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం కూడా ఇంకోటి వచ్చింది. ఏంటి? వర్ణాశ్రమ ధర్మంలో ఉంటే అది విష్ణువుని సంతృప్తి పరుస్తుంది అని మనం చెప్పుకున్నాం సాధారణంగా. కానీ వర్ణాశ్రమ ధర్మంలో విద్యుత్ ధర్మాలని శ్రద్ధగా నెలకొని ఉన్నా కూడా విష్ణువుని సంతృప్తి పరుస్తుంది, కానీ విష్ణువుని ఆనందపరచకపోవచ్చు. ఎందుకంటే భక్తి మాత్రమే కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే కృష్ణుడు పర్లేదు అనుకునేది ఏంటంటే, ఒక మనిషి వర్ణాశ్రమ విధానంలో బ్రతుకుతుంటే పర్లేదులే, ఒక పద్ధతిలో బ్రతుకుతున్నాడని కృష్ణుడు అనుకుంటాడు. కానీ కృష్ణుడికి ఆనందం అయితే రాదు. వర్ణాశ్రమంలో ఎవరైనా ఉంటే ఆనందం కృష్ణుడికి రాదు. ఎందుకని? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు, పిల్లలు తండ్రి చెప్పినట్లుగా ఉన్న నియమాల్లో బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరు? 4 పుత్రులు ఉన్నారు. అందులో ఒకడు తండ్రి చెప్పిన విధానంలో బ్రతుకుతూ తింటూ ఉన్నాడు, వెళ్ళి చెప్పింది చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఆయనకి ఇచ్చాడో ఆ పనులు మాత్రమే చేస్తూ ఉన్నాడు. మిగతా తండ్రికి నచ్చే పనులు ఏమి చేయట్లా, కానీ తండ్రికి నచ్చంది కూడా చేయట్లేదు వాడు. వర్ణాశ్రమ విధానం అంటే అది. అంటే తండ్రికి నచ్చని పనులు చేయకుండా ఉండడం. అలా ఉంటే అది తండ్రికి ఆనందం ఇవ్వదు. ఏది ఆనందాన్ని ఇస్తుంది? ఇంకొకడుకు ఉన్నాడు, తండ్రి ఏం కావాలో అడుగుతున్నాడు. ఆ కొడుకు తండ్రిని అడిగి ఏం కావాలో అది చేస్తున్నాడు. తండ్రి ఏం కోరితే అది చేస్తున్నాడు. వాడే భక్తుడు. అలాగా ఈ వర్ణాశ్రమ విధానంలో కేవలం నెలకొన్నట్టు వ్యక్తి ప్రేమానుబంధాన్ని వృద్ధి చేసుకోకపోవడం అంటే కృష్ణుడికి నచ్చింది చేయకపోవడం. అలా చేయకపోతే అట్టివాడు కేవలము తన మానవ జన్మను వృధా చేసుకుంటున్నట్లే. అంటే మళ్ళీ మనిషి అయితే అవ్వచ్చు, కానీ ఆ జన్మ వృధా అయిపోయినట్లు. అది ఇక్కడ చెప్పేది. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 11వ అధ్యాయం 32లో ఈ అంశమును దృఢపరచును. అక్కడ కూడా ఈ అంశాన్ని దృఢపరుస్తున్నా. అందులో భగవానుడు ఉద్ధవునితో ఇట్లనును. కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవంతో, ప్రియమైన ఉద్ధవ, ఎవరైనా పూర్తిగా నన్ను శరణవేడి నా ఉపదేశములను పాటిస్తూ అన్ని ధర్మములను త్యజించువాడే సత్తముడు, ఉత్తముడు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? నా యొక్క కృష్ణుడి ఉపదేశాలని పాటించాలి, అన్ని ధర్మాలను కూడా త్యజించాలి. అంటే కృష్ణుడు ఏదైతే చెప్పాడో భక్తికి సంబంధించి, భక్తియుక్త సేవకు సంబంధించి ఏదైతే చెప్తున్నాడో అక్కడ ఉద్ధవుకు అది చేసి
మిగతావి ఏదైతే భగవద్గీతలో ఉన్నాయో 12వ అధ్యాయం కంటే ముందల, అంటే ధ్యాన యోగం, అష్టాంగ యోగం, జ్ఞాన యోగం, అవన్నీ కూడా వదిలేయాలి. అంటే కృష్ణుడు చెప్పిందే వదిలేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి యత్కరోసి అజ్జుహోసి దదాసి యత్ అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. అంటే నువ్వేది చేసినా అదంతా నాకు అర్పణ భావం, అది భక్తి కాదు. కాబట్టి దాన్ని కూడా వదిలేయాలి. అంటే ఏది చేసినా కృష్ణుడికి అర్పణ భావంతో చేస్తే అది భక్తి కాదు, శుద్ధ భక్తి కాదు. భక్తి కావచ్చు కానీ శుద్ధ భక్తి కాదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏది చేసినా అంటే వాడు కర్మానుసారం, ఏదో వాడు వైశ్యుడో లేదా క్షత్రియుడో అయితే వాడు చేసిన ఫలితాన్ని కృష్ణుడికి అర్పిస్తున్నాడు, అది భక్తి ఎలా అవుతుంది? వైశ్యుడైతే వ్యవసాయం చేస్తున్నాడు సంవత్సరం అంతా, వచ్చిన ఫలితాన్ని కృష్ణుడికి దేవాలయంలో కొంత అర్పించాడు, అది భక్తి కాదు, అది శుద్ధ భక్తి కాదు, దానివల్ల కృష్ణ ప్రేమ రాదు. కానీ భక్తికి సంబంధించిన సుకృతి వస్తుంది వాడికి. ఇక్కడ అందుకే నేను మొదటే చెప్పాను, భక్తి రసామృతం మొదలుపెట్టే ముందరే ఇది చాలా గంభీరమైన విషయం. ప్రతిదీ కూడా ఖండించడం జరుగుతుంది ఇక్కడ. మనం చేసే ఏదో అరకొర భక్తి లేదా దాన ధర్మాలు, భక్తులకి దానం ఇవ్వడం, ఇవన్నీ భక్తిగా పరిగణించబడదు ఇక్కడ. మన భక్తులకి డబ్బులు ఇస్తాం, భక్తులకు కారు ఇచ్చాం, లేదా మందిరానికి డొనేషన్ ఇచ్చాం, ఇదంతా నేరుగా భక్తియుక్త సేవలోకి రాదు. అదేవిధంగా ఇక్కడ మన యొక్క వర్ణాశ్రమ ధర్మంలో ఉంటూ యజ్జహూసి యదాసి తత్కురుష్వ మదర్పణం అని కృష్ణుడు చెప్తున్నాడు కదా, నువ్వేం చేస్తే దాన్ని నాకు అర్పణ భావంతో చేస్తే అది కూడా భక్తి కాదు, అంటే శుద్ధ భక్తి కాదు. ఎందుకని? వాడికి నచ్చిందల్లా చేస్తున్నాడు సంవత్సరం అంతా, అందులో ఒకరోజు వెళ్ళి గుడికి వెళ్ళి వాడికి దానం చేసి వచ్చేస్తాడు. మిగతా అంతా ఏం చేస్తున్నాడు? హరినామం చేస్తాడా? చేయడు. భగవద్గీత వింటాడా? భాగవతం వింటాడా? ఇవేమి లేవు. భక్తి ఎలా అవుతుంది అది? కానీ భక్తికి సంబంధించిన సుకృతి వస్తుంది, అంటే భక్తి చేయడానికి కావాల్సిన పుణ్యం వాడు సంపాదించుకుంటాడు అలా చేయడం వల్ల. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అన్నీ త్యజించు, అన్ని ధర్మాలని త్యజించువాడే ఉత్తముడు. కృష్ణుడు అంటున్నాడు ఏమని? నా యొక్క ఉపదేశాలను పాటిస్తూ నన్ను ప్రేమిస్తూ మిగతా ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే భర్త ధర్మం, భార్య ధర్మం అన్నీ వదిలేయాలంట. అది అంటే వినేవాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, అదేంటి భార్యాభర్తలు అయితే భర్త భార్య ధర్మం వదిలేయాలంటే ఖచ్చితంగా వదిలేస్తేనే శుద్ధ భక్తులు అవుతాడు. ఇంకా నేను భార్య అంటే నేను ఒక స్త్రీని అనే భావం ఉన్నట్లే, అదేవిధంగా నేను ఒక అతను నాకు భర్త అన్నట్లే, అంటే సంసారంలో దేహాత్మ భావన ఇంకా ఉన్నట్లే. ఇవన్నీ వదిలేసి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అంటే ఇవన్నీ బంధాలని కూడా వదిలేయాలి. అంటే అలా అని పూర్తిగా ఆ బాధ్యత నిర్వర్తించకుండా ఉండాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ ఇష్టం. ఒక వ్యక్తి శుద్ధభక్తి అయినాక కావాలంటే ఈ ఐహిక సంసారంలో, ఇహ సంసారంలో, భౌతిక సంసారంలో ఉన్న బాధ్యతలు నిర్వర్తించవచ్చు, వదిలేయచ్చు, అది ఆయన ఇష్టం. ఉదాహరణకి శ్రీల ప్రభుపాద ఉన్నారు, ఒక వయసు వచ్చింది, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు భార్య పిల్లల్ని వదిలేసి. కానీ అదే భక్తివినోద్ ఠాకూర్ చివరి వరకు ఉన్నారు ఇంట్లో, అంటే భార్య పిల్లలతో ఉన్నారు. చాలా కొద్ది రోజులు మాత్రమే బాబాజీ దీక్ష తీసుకొని ఇంటి నుంచి కొద్ది దూరంలోనే ఉన్నారు, మళ్ళీ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు. మరి ఇళ్ళు వదిలి పూర్తిగా వెళ్ళలేదు. మరి ఆయన ఆచార్యుడే, ఇళ్ళు వదిలేసి ప్రపంచాన్ని చుట్టేసిన ప్రభుపాద ఆచార్యుడే. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? అన్నీ వదిలేయాలి నా కోసం అని చెప్తున్నాడు. లోకంలో దాన ధర్మములు, నైతిక ప్రవర్తన, ప్రజాసేవ, రాజకీయ, సాంఘిక సంక్షేమ కార్యక్రమములు వంటి వానిలో నెలకొని వారు మాత్రమే భౌతిక దృష్టిలో ఉత్తములని భగవానుని వాక్యాల నుండి స్పష్టమవుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క వాక్యాల నుండి ఏమవుతుంది మనకి? ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో ఇవన్నీ ఏంటి? భౌతిక సంక్షేమ కార్యక్రమాలు, అంటే పుణ్యం తీసుకొచ్చే కార్యక్రమాలు, కానీ ఇవి భక్తి కానే కాదు. కానీ చాలామంది జనాలకు సేవ చేస్తే వాడిని భక్తుడు అంటాడు. రాజకీయంగా ఉండి జనాలకి ఏదైనా గుడి ఒక రాజకీయ నాయకుడు గుడి కట్టించాడు అనుకోండి, వాడు భక్తుడు ఎలా అవుతాడు? ఒక రాజకీయ నాయకుడు గుడి కట్టించినా భక్తుడు కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే రాజుకు బాధ్యత గుడి కట్టించడం, అందులో భక్తి ఏముంది? కాకపోతే కట్టించడం వల్ల కొంత సుకృతి రావచ్చు భగవంతుడు గుడి కట్టించడం వల్ల, కానీ భక్తి అయితే కాదు అది. అదే సాంఘిక లేదా భౌతిక ప్రవర్తన, సత్ప్రవర్తన, దాన ధర్మాలు చేయడం. దాన ధర్మాలు చేస్తే భక్తుల చాలామంది ఏదో విష్ణాలయం, శివాలయం దగ్గరికి వెళ్ళి బట్టలో అన్నమో దానం చేస్తాడు. బహుశా వాడు గుడికి ఆ రోజే వెళ్తాడేమో, తర్వాత మళ్ళీ వెళ్ళడు గుడికి. వాడు భక్తుడా? కాదు. అదే ఇక్కడ చెప్పేది. శ్రీమద్ భాగవతం మరియు ఇతర ప్రామాణిక వైదిక గ్రంథముల నుండి కృష్ణ చైతన్యమును కలిగి కేవలం భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి పైన తెలుపబడిన దాన ధర్మములలో
నెలకొని వారందరికంటేను అనేక రెట్లు ఉత్తముడని కూడా బోధపడుతుంది. కాబట్టి ఇలా దాన ధర్మాలు చేసేవాళ్ళ కంటే 100,00,00,000 రెట్లు చాలా ఉత్తముడు ఎవరు? శుద్ధ భక్తుడు. ఎందుకంటే అది ఆత్మకు సంబంధించిన కార్యక్రమం చేస్తున్నాడు శుద్ధ భక్తుడు. ఈ దాన ధర్మాలు చేసేవాళ్ళు శరీర పోషణ కోసం, మళ్ళీ వాడు దానం చేసేవాడు మంచి శరీరం, మంచి సదుపాయాలు పొందడం కోసం చేస్తున్నాడు. కాబట్టి దీనికి అసలు పోలికే లేదు చెప్పాలంటే. ఇదే విషయం శ్రీమద్ భాగవతంలోని మరొక శ్లోకములో మరింత దృఢముగా నిర్ధారించబడింది. ఇక్కడ భాగవతంలో 11వ స్కందం 5వ అధ్యాయం 41లో కూడా ఇంకా దృఢంగా చెప్పబడింది. ఏంటి ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది ఏంటి? శుద్ధ భక్తియుక్త లక్షణములు. అది కరభాజన ముని నిమి మహారాజుతో ఇట్లు పలికెను. కరభాజన ముని నిమి మహారాజుతో చెప్తున్నాడు ఏమని? మహారాజా, వివిధ వర్ణములకు ఆశ్రమములకు విధింపబడిన విద్యుక్త ధర్మములను విడిచి ఎవరైనా దేవాదేవుని పాదపద్మముల వద్ద పూర్తి శరణాగతి చేసుకొనినచో అట్టి వ్యక్తి ఎవరికి రుణగ్రస్తుడు కాడు. ఋషులకు, పితృదేవతలకు, జీవకోటికి, తన కుటుంబముకు, సంఘముకు తన రుణము తీర్చుకున్నట్టుకు నెరవేర్చవలసిన ఏ విధులను కూడా అతడు పాటింపనక్కరలేదు. అంతేకాదు పాప కర్మల నుండి విముక్తిని సాధించుటకు నిర్వర్తింపవలసిన పంచవిధ యజ్ఞములను కూడా అతనికి ఆచరించవలసిన అవసరం లేదు. కేవలం భక్తియుక్త సేవను నిర్వర్తించినచో సమస్త రుణముల నుండి అతడు విముక్తుడగును. ఇది చాలా ముఖ్యం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఏంటి? ఎవరైతే ఏ వర్ణం, ఏ ఆశ్రమం ఎక్కడున్నా అతడు పూర్తిగా 24 గంటలు కృష్ణుడి సేవలో ఉండగలిగితే, వాళ్ళు స్త్రీ కానీ పురుషుడు కానీ, వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమాన్ని వదిలేయచ్చు. అక్కడున్న ధర్మాలు ఏవి పాటించిన అవసరం లేదు వాడు. ఎందుకని? 24 గంటలు కృష్ణుడే సేవ చేసేవాడికి వర్ణాశ్రమ విధానంలో ఉన్న ధర్మాలను ఆచరించవలసిన అవసరం లేదు. అతనికి ఎటువంటి పాపం ఉండదు. లేదా పంచవిధ యజ్ఞాలు, ఏదైతే పాపాల నుండి బయటపడడానికి యజ్ఞాలు ఉన్నాయో అవి చేయవలసిన పని లేదు. కాబట్టి సంఘానికి, జాతికి, కులానికి, పితృదేవతలకి రుణం ఉండడు. ఎప్పుడు? ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎప్పుడు ఉండడు? 24 గంటలు భక్తియుక్త సేవలో ఉన్నవాడు. మనం కాదు. ఎందుకని? మనం 24లో 4 గంటలే భక్తి చేస్తాం, 20 గంటలు మాయలో, ఇంద్రియ భోగంలో ఉంటాం. కాబట్టి ఇది మనకి వర్తించేది కాదు. శుద్ధ భక్తులకు సంబంధించిన లక్షణం ఇది. కాబట్టి మనం ఎవరు ఇళ్ళు వాకిలి వదిలేసి పారిపోతే మనం పాపులం అవుతాం, తర్వాత దుర్మార్గులం అవుతాం, దరిద్రులం అవుతాం. అప్పుడు మనం నిందించదగిన వాళ్ళం, కొట్టదగిన వాళ్ళం. మనల్ని బాధ వచ్చి ఎవరైనా వచ్చి లేదా నిందించవచ్చు, తిట్టవచ్చు. ఎందుకని? కేవలం 2-3 గంటలు, 4 గంటలు భక్తి చేస్తూ నేను మహాత్ముడిలాగా నేను అన్నీ వదిలేశాను, నేను కృష్ణుడి కోసం సేవ చేస్తున్నానని వెళ్ళి ఎక్కడో పారిపోయి బాధ్యతలను వదిలేసి కూర్చోవడం అనేది మంచిది కాదు. కానీ ఇక్కడ శుద్ధ భక్తులు మాత్రం అలా చేయొచ్చు. అందుకే మనం చూడవచ్చు, షడ్గోస్వాముల్లో రఘునాథ్ దాస్ గోస్వామి భార్య, పెళ్ళైన అందమైన భార్య, ఆయన వయసు 15-16 ఏళ్ళప్పుడే ఆ భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? చైతన్య మహాప్రభు దగ్గరికి. ఎందుకంటే ఆయన 24 గంటల కృష్ణుని కీర్తనలో, కృష్ణుని కీర్తించడంలో, ఆయన్ని స్మరించడంలో ఉన్న వ్యక్తి కాబట్టి వదిలేసిన రఘునాథ్ దాస్ గోస్వామికి పాపం లేదు. దీని తాత్పర్యం ఏమనగా, ఒక వ్యక్తి జన్మించగానే ఎందరికో రుణగ్రస్తుడగును. మహర్షులు రచించిన ప్రామాణిక గ్రంథాలను పఠించి లాభమును పొందుట చేత అతడు వారికి, మహర్షులకి రుణపడి ఉంటాం మనం. ఎవరికి? వ్యాస మహర్షికి రుణపడి ఉంటాం. భూమి మీద ఉన్న మనుషులందరూ వ్యాసుడికి రుణపడి ఉన్నవాళ్ళే కలియుగంలో. ఎందుకని? మన కోసం ఆయన పుస్తకాలు రాశారు. మరి క్రిస్టియన్, ముస్లిం అంటే వాడు కూడా రుణపడి ఉన్నట్లే. వాడికి తెలియకపోవచ్చు. ఆ గ్రంథాలు భూమి మీద పుట్టిన మనుషుల కోసం వ్యాసుడు రాశాడు కానీ హిందువుల కోసం రాయలేదు ఆయన. వీళ్ళు తయారు చేసుకున్నారు. నేను హిందువుని, నేను క్రిస్టియన్, నేను ముస్లిం అని వీడు సెపరేట్ అయినంత మాత్రాన వాడి రుణం వ్యాసుడికి ఉంటూనే ఉంటుంది, అది పోదు. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కలియుగంలో రుణపడి ఉంటారు ఎవరికి? వ్యాసుడికి. అదేవిధంగా చాలా మందికి కూడా, చాలా ఋషులకి, మునులకు కూడా మరి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి కదా, వాళ్ళ చర్చించడం ద్వారానే కదా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా రుణపడి ఉంటాం. ఉదాహరణకు వ్యాస భగవానుని గ్రంథములు మనకు ఎంతగానో ఉపయోగపడును. అతడు మనకు వేదములను విభజించి ఇచ్చెను. వ్యాసదేవుడు అవతరింపక మునుపు వైదిక సారస్వతమంతయు మౌఖిక రూపముననే ఉండెను. మౌఖిక రూపం అంటే శ్రవణం, ముఖ ద్వారా. మౌఖిక అంటే ముఖం ద్వారా చెప్పుకోబడేది. అంటే నోటి ద్వారా ఒకరికొకరు చెప్పడం, శ్రవణం ద్వారా వినపడుతూ ఉండేది. అంటే కేవలం విని నేర్చుకునేవాళ్ళు శాస్త్రాన్ని, అంతేగాని ఎక్కడ రాసలేదు. కానీ మూఢులు, దుర్మార్గులు, దుండగులు, నికృష్టులు, దరిద్రులైన మనమందరం కోసం మనకు గుర్తుండదు కాబట్టి, జ్ఞాపక శక్తి లేదు కాబట్టి
మనం 24 సార్లు కాదు కదా, 200 సార్లు ఆ పుస్తకం చదివినా మనకు గుర్తుండదు. కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం పుస్తకాల రూపంలో గ్రంథస్థం చేశారు వ్యాసుడు. శిష్యులు పఠనము శ్రవణము ద్వారా వేదమంత్రములను అభ్యసిస్తుండిరి. ఎవరు? వ్యాసుడి యొక్క శిష్యులు వీళ్ళందరూ పఠనం శ్రవణం ద్వారా, పఠనం అంటే చదవడం, ఏమిటి వ్యాసుడు రాసిన తాళపత్ర గ్రంథాలను చదవడం ద్వారా శిష్యులందరికి కూడా, మళ్ళీ దాన్ని కూడా పంచాడు కలియుగంలో అనేక మంది ఋషులకి వ్యాసుడు రకరకాల భాగాలని, గౌతమ ఋషి, కాణాదుడు వీళ్ళందరికి కూడా వేదాలని రాసి, అందరూ ఒకే వ్యక్తి అన్నీ చదవలేడు కదా, కాబట్టి అందరికి ఇచ్చేసి మీరు దీన్ని ప్రచారం చేయండి అని చెప్పాడు అనమాట. తరువాత వ్యాస భగవానుడు అవతరించి ఈ యుగములో జనుల జ్ఞాపక శక్తి అల్పముగా ఉండునని, ఆధ్యాత్మిక ఆచార్యుల బోధనలన్నింటినీ వారు గుర్తుంచుకోలేరని భావించి వేదములకు లిఖిత రూపమును కల్పించుట యుక్తమని భావించిరి. కనుక వైదిక విజ్ఞానమును పురాణములు, వేదాంతము, మహాభారతము, శ్రీమద్భాగవతము వంటి గ్రంథముల రూపమున మనకు అందించను. కాబట్టి ఏం చేశారు ఆయన వ్యాసుడు? ఇవన్నీ కూడా మనకి భాగవతం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, పురాణాల రూపంలో ఇచ్చారు. ఇంకను శంకరాచార్యులు, గౌతమముని, నారదముని వంటి ఇతర ఋషులు ఎందరో కలరు. మనము వారి జ్ఞానం వలన ప్రయోజనం పొందుదుము కనుక వారందరికీ మనం రుణపడి ఉందుము. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. అయితే మనం అనుకోవచ్చు, మనం భక్తి చేస్తున్నాం, నారదుడు వీళ్ళే, గౌతముని వాళ్ళందరూ మనతో పనిలేదు అని. కానీ మనం వాళ్ళకు కూడా రుణపడి ఉన్నాం, వాళ్ళు భక్తులు కాకపోయినా వాళ్ళు కూడా, ఎందుకంటే వేదాలని ప్రచారం చేస్తున్నారు కాబట్టి, వైదిక విధానంలో మనం ఉన్నాం కాబట్టి ఋషులందరికీ కూడా మనం రుణపడి ఉన్నట్లే. అట్లే మనము ఒక ప్రత్యేక కుటుంబంలో జన్మించి దాని నుండి అనేక లాభములను, సంపదలను పొందుతూ ఉంటాం. మనకు ఒక కుటుంబంలో ఉండడం వలన తల్లిదండ్రుల నుండి శరీరం, తాత ముత్తాతల నుండి ఆస్తి, అదేవిధంగా అందులో కొన్ని ఆ ఇంట్లో పుట్టడం వల్ల కొన్ని మంచి సంస్కారాలు మనకు వస్తాయి. ఆ సంస్కారాలన్నీ వాళ్ళ నుండి మనం పొందాం కాబట్టి వాళ్ళకే రుణపడి ఉంటాం పుట్టగానే. అందుచేత పితృరుణము తీర్చుకుంటూ వారు మరణించిన పిమ్మట వారికి పిండ ప్రదానం చేయవలసి ఉంది. అందుకని పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు లేకపోయినా వాళ్ళకి మనం పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటాం. అట్లే సమస్త మానవాళికి, బంధుమిత్రులకు ప్రేమతో మనకు సేవలందించు ఆవులు, కుక్కలు వంటి జంతువులకు కూడా మనం రుణపడి ఉంటాం. మన ఇళ్లలో కుక్కలు సేవ చేస్తాయి, పిల్లులు సేవ చేస్తూ ఉంటాయి, అదేవిధంగా గేదెలు పాలిస్తూ ఉంటాయి, ఆవులు పాలిస్తాయి, ఎద్దులు మనకి దున్ని పెడుతూ ఉంటాయి, వాటికి కూడా రుణపడి ఉంటాము. కానీ ఈ రుణం ఎవరికి ఉండదు? ఎవడైతే 24 గంటలు భక్తియుక్త సేవలో ఉన్నాడో వాడికి ఈ రుణాలన్నీ ఏమి లేవు. ఈ విధంగా దేవతలకు, పితరులకు, ఋషులకు, జంతువులకు, సమస్త సంగమునకు మనం రుణపడి ఉందాము. తగిన సేవలతో వారి రుణమును తీర్చుకోవటం మన విధి. కాబట్టి మనం శుద్ధ భక్తులం కాదు కాబట్టి మనం ఇప్పటికి కూడా భక్తియుక్త సేవ చేస్తున్న భక్తులైన వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న జంతువులకు ప్రసాదం పెట్టాలి, కుక్కలకి, పిల్లులకి, బంధువులకి, మిత్రులకు కూడా పిలిచి అప్పుడప్పుడు నెలకోసారో లేదా 5-6 నెలలకో బంధువులందరికీ కూడా ఏర్పాటు చేయాలి భక్తులైన వాళ్ళు. ఎందుకని? వాళ్ళందరి సహాయం కూడా తీసుకుంటున్నాం, వాళ్ళు అభక్తులు అయి ఉండొచ్చు కానీ వాళ్ళ మీద ఆధారపడే ఉన్నాగా, ఇప్పుడు పూర్తిగా వాళ్ళని వదిలేసి బ్రతకడం లేదు కదా. కాబట్టి వాళ్ళకు కూడా ప్రసాదం లేదా హరినామం ఏదో ఒక విధంగా వాళ్ళకి మనం మేలు జరిగే విధంగా ఆలోచించాలి, ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. తగిన సేవలతో వారి రుణమును తీర్చుకోవటం మనవిది. కానీ ఒక్క భక్తియుక్త సేవ దెబ్బతోనే ఒకరు సమస్త ధర్మములను విడిచి దేవాదేవుని శరణు వేడినంతనే అతడు ఇక ఎవరికి రుణగ్రస్తుడు కాడు. ఇతర ఎట్టి ప్రయోజనం పట్ల ఇక ఎట్టి బాధ్యత ఉండదు. ఎవరికి? శుద్ధ భక్తుడికి మాత్రమే. అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది నేను దీక్ష తీసుకున్నాను, భక్తుడిని అయిపోయాను, అన్నీ వదిలేస్తున్నాను. కుదరదు, వదలడానికి వీలు లేదు. మనం రుణపడే ఉంటాం. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంద్రియభోగం చేస్తారు. ఇంద్రియభోగం చేసామంటే నీకు రుణం ఉంటూనే ఉంటుంది. ఇంద్రియభోగం పూర్తిగా వదిలేసి కృష్ణుడి సేవలో ఉంటే అప్పుడు నీ రుణం తీరినట్లు. అలా ఉంటున్నారా? లేరుగా, భోగం చేస్తున్నారుగా, కాబట్టి రుణం ఉంది. భగవద్గీత 18వ అధ్యాయం 66లో కూడా భగవానుడు ఇట్లు చెప్తున్నాడు: సర్వధర్మములను విడిచి కేవలం నన్నే శరణు వేడుము, సమస్త పాప ఫలముల నుండి నేను నీకు విముక్తి కలిగించదనని వాగ్దానం చేస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, అన్నీ వదిలేసి నాకొక్కడికి శరణాగతి పొందు, నన్ను సేవించు, ఇదొక్కటే నీ అసలైన ధర్మం. ఒకవేళ మిగతా ధర్మాలు ఏమైనా ఉంటే అవన్నీ వదిలేయి.
అంటే భార్య, భర్త, సంసారం, ఇళ్ళు, వాకిలి, కులం, జాతి, మతం అన్నీ వదిలిపడేసేయి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎప్పుడు వదిలేయాలి? పూర్తిగా నన్ను సేవించదగిన రోజు, అంటే నువ్వు పూర్తిగా నన్నే సేవిస్తావు అనే నమ్మకం ఆ స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు వదిలేయి. అలా లేనప్పుడు అవి పట్టుకొని ఉండాలి నువ్వు. అంతేగాని అలా అంటే కృష్ణుడిని పట్టుకోకుండా, కృష్ణుని సేవ చేయకుండా అది వదిలేసి మొత్తం గాలికి తిరగడం కాదు. లేదా ఏదో కొద్దిసేపు భక్తి చేసి మిగతా అన్నిటినీ వదిలేయడం కాదు. ఎందుకంటే అందులో ఖర్చు చాలా ఉందని కొంత అత్తెలివి ఉన్న గృహస్థులు ఉంటారు. అందులో ఖర్చు అవుతుంది, బ్రాహ్మణులు పిలవాలి, లేదా భక్తులకు ప్రసాదం పెట్టాలి, కాబట్టి నేను ఎవరిని పిలవను, నేను జపం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ బాధ్యతలు లేవు అంటే కుదరదు. వాడికి పాపం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకని? వాడు జపం అయితే చేస్తున్నాడు, కానీ ఇంట్లో భార్య పిల్లలతో ఇంద్రియభోగం వదలలేదుగా. మరి అలాంటప్పుడు మరి భక్తులకి, బ్రాహ్మణులకి సేవ చేయాల్సిన బాధ్యత ఉందా? ఋషులకి, మునులకి రుణం ఉంటాడుగా. ఎక్కడికి పోతుంది? పోదు. ఒకరు తాము దేవాదేవుని ఆశ్రయిస్తుండుట చేత తాను ఇక బాధ్యతలన్నింటినీ నిర్వర్తింపలేకపోవచ్చునని భావించవచ్చును. ఏమైనను భగవానుడు మరలా మరలా ఇట్లు హెచ్చరిస్తుండెను, సందేహింపకము, నీవు ఇతర బాధ్యతలన్నింటి విడుచుట ద్వారా జీవితంలో ఏదైనా కోల్పోవుదునని భావింపకము. అట్లు భావింపకము. నేను మీకు సమస్త రక్షణ కల్పిస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేసిన వాగ్దానం. ఎప్పుడు కల్పిస్తాడు కృష్ణుడు రక్షణ? మనం పూర్తిగా కృష్ణుడిపై ఆధారపడినప్పుడు. ఏదో 2-3 గంటలు జపం చేసి నేను కృష్ణుడిపై ఆధారపడ్డాను, నేను భక్తి చేస్తున్నాను, నా ఇంట్లో ఇలా ఎందుకైంది, మా పిల్లలకి ఎందుకు ఇలా అయింది, వాళ్ళకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు, మా కొడుకు పెళ్ళి అవ్వలేదేంటి, నేను భక్తుడినే కదా, కృష్ణుడు నాకు ఏంది అన్యాయం చేస్తున్నాడు, అలాంటివన్నీ పప్పులు ఉడకవు అక్కడ కృష్ణుడి దగ్గర. నువ్వు 2-3 గంటలు జపం చేసేసి ఇంకా కృష్ణుడే అన్నీ చూసుకోవాలంటే చూసుకోడు. మరి 20 గంటలు ఇంద్రియ భోగం చేస్తున్నావు కదా, దాని లెక్క ఎవరు? అంటే దాని లెక్క కూడా సరిచేయాలి కదా కృష్ణుడు. కాబట్టి దానికి తగ్గ కర్మ అనుభవించాలి, దుఃఖం వస్తూనే ఉంటుంది. అగస్త్య సంహితలో కూడా ఈ విషయమునకు సంబంధించి మరికొంత ప్రమాణం లభించును. ముక్తాత్మకు వైదిక విధుల అవసరము లేనట్లుగానే శ్రీరామచంద్ర ప్రభు సేవలో నెలకొని వ్యక్తికి వైదిక తంత్రములలో సూచింపబడిన విధులు కూడా అవసరం లేదు. అనగా శ్రీరామచంద్ర ప్రభువుకో శ్రీకృష్ణుకో భక్తులైనట్టి వారు అది వరకే జీవన్ముక్తులైనట్టి వారు. అందుచేత వారు వైదిక కర్మకాండల విభాగంలో తెలుపబడిన విధులన్నింటినీ అనుసరించవలసిన అవసరం లేదు. ఏదైతే కర్మకాండలో వైదిక విధానంలో కర్మకాండ ఉందంటే ఇది చేస్తే అది వస్తుందని, కానీ ఎవరైతే కృష్ణుడిపై ఆధారపడి ఉన్నారో అగస్త్య సంహితలో కూడా ఈ విషయమును సంబంధించి మరికొంత ప్రమాణం లభించును. ముక్తాత్మకు వైదిక విధుల అవసరము లేనట్లుగానే రామచంద్ర ప్రభు సేవలో నెలకొన్న వ్యక్తికి వైదిక తంత్రముల్లో సూచింపబడిన విధులు కూడా అవసరం లేదు. అనగా శ్రీరామచంద్ర ప్రభువుకో శ్రీకృష్ణుకో భక్తులైనట్టి వారు అది వరకే జీవన్ముక్తులైనట్టి వారు. అందుచేత వారు వైదిక కర్మకాండల విభాగములలో తెలుపబడిన విధులన్నింటినీ అనుసరింపనవసరం లేదు. ఇది స్పష్టంగా అర్థమైంది, ఇందులో ఏం లేదు ప్రత్యేకంగా. ఎందుకంటే ఇప్పటివరకు మనం చెప్పుకుందే అగస్త్య సంహితలో కూడా ఉంది ఏంటి, రామచంద్ర ప్రభువుకి పూర్తిగా అంకితమైన వాడికి ఇంక ఏ బాధ్యతలు లేవు. ఇక్కడ రాముడు అంటే కృష్ణుడు లేదా నారాయణుడు, హరి అని కూడా అర్థం. కాబట్టి ఇక కృష్ణుడు, కృష్ణు యొక్క రూపాలు వేటికి అంకితమై సేవ చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న ఎవరికి ఎటువంటి ఇతర బాధ్యతలు ఉండవు, ఇతర రుణాలు ఉండవు, ఇతరులకు సేవ చేయాల్సిన పని లేదు, లేదా ఇతరులకు సంబంధం లేదు కూడా అతనికి. అంటే భార్య అనుకోవచ్చు, ఆయన మా భర్తే అని చెప్పుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ప్రభుపాద సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ భార్య చెప్పుకోవచ్చు ఆయన మా భర్తే ప్రపంచంలో తిరుగుతున్నాడని. ఏమో చెప్పుకోవచ్చు, కానీ ఆయనకి లేదు ఆలోచన ఏంటి, నా భార్య అక్కడ ఉంది, నా ఊరు బెంగాలు. ఆయనకి లేదు ఆలోచన ప్రభుపాదకి తెలిసి నేను కృష్ణుడికి చెందినవాడిని, కృష్ణుడి యొక్క నిత్యదాసుడిని. కాబట్టి వాళ్ళు ఆ చైతన్యంలో ఉంటారు కనుక మిగతా ఏ సంబంధాలు ఒకవేళ ఎవరికైనా అప్పు ఉన్నాడు అనుకోండి, అతను 1,00,000 రూపాయలు అప్పు ఉండి వెళ్ళిపోయాడు, శుద్ధ భక్తుడే, ఆ అప్పు కూడా ఉండదు అతనికి. ఇతను ఒకవేళ అతను వెంటబడి ఆ భక్తుడు వెంటబడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీడికి పాపం వస్తుంది. ఇంకా ఏంటంటే వీడు తెలుసుకోవాల్సింది ఏంటి, వీడు అదృష్టవంతుడు. ఎందుకంటే భక్తుడు తీసుకొని ఇవ్వలేదు కదా, కాబట్టి అది సేవలో వెళ్ళిపోయినట్లుగా భావిస్తే వీడు అదృష్టవంతుడు, వీడికి కూడా సుకృతి వస్తుంది. మరి అది ఎన్ని కోట్లు అయితే అంతే, తప్పదు ఇంకా. అంటే వీడి జీవితంలో చాలా ఎక్కువ సుకృతి వచ్చినట్లు అనమాట. కొన్ని కోట్లు భక్తుడు తీసుకొని వాడు శుద్ధ భక్తుడు అయిపోతాయి. కాబట్టి వెంటపడకూడదు. కానీ ప్రభుత్వం ఊరుకోదు అది. అంటే ప్రభుత్వం దృష్టిలో నువ్వు భక్తి చేస్తే ఏంటి, ఏదైతే ఏంటి, తప్పే కదా, కట్టాలి.
కాబట్టి అలా అని భక్తుడు కావాలని ఎగ్గొట్టడు. వీలైనంత వరకు వాటిని అంటే రుణం తీర్చడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ వదిలేసి వెళ్ళడు ఎప్పుడు కూడా. అట్లే శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకము 11వ స్కందం 5వ అధ్యాయం 42లో కరభాజన ముని నిమి చక్రవర్తితో ఇట్లు తెలుపును: మహారాజా, దేవతారాధనను విడిచి తన సమస్త శక్తిని దేవాదేవుని భక్తియుక్త సేవలో కేంద్రీకరించిన వ్యక్తి మాత్రమే భగవానుకు మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటివరకు ఎవరికైతే దేవతారాధన ఇవన్నీ వంశాచారాలు, కులాచారాలు, మతాచారాలు, మా ఆచారం ఇది, మేము అమ్మవారి దగ్గరికి వెళ్తాం, మేము శ్రీశైలం వెళ్తాం, నేను శివుడిని పూజిస్తాం, మేము కేదార వ్రతం చేస్తాం, మేము వరలక్ష్మి వ్రతం చేస్తాం, ఈ వరలక్ష్మి వ్రతం, కేదార వ్రతాలు ఇవన్నీ వదిలేస్తేనే కృష్ణుడికి ఆనందం. వదిలేసి కృష్ణుడికి సేవ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ చెప్పేది. ఖచ్చితంగా వదిలేయాలి. కనుక ప్రమాదవశాత్తు లేక తప్పిదముగా అతడు ఏదైనాను నిషిద్ధ కర్మ నాచరించినను అతడికి ప్రాయశ్చిత్త కర్మలు అవసరం లేదు. అందుకే ప్రమాదవశాత్తు ఏదైనా నిషిద్ధమైన కార్యక్రమాలు చేశాడు అనుకోండి, ఒక భక్తుడు, శుద్ధ భక్తుడు అయినాక, లేదా ఉదాహరణకి ఒక సిగరెట్ తాగాడు, అప్పటి వరకు పూర్వం ఏదో అలవాటు ఉండి సిగరెట్ ఒకసారి తాగాడు, కానీ అతనికి ఏం పాపం రాదు. ఎందుకని? ఆ తాగిన తర్వాత చాలా బాధపడతాడు, నేను అనవసరంగా తాగాను, నేను తప్పు చేశాను, కృష్ణుడికి దుఃఖాన్ని ఇస్తున్నాను. కాబట్టి బాధపడి మళ్ళీ వాడు ఆ తప్పు చేయడు. కాబట్టి అతనికి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. అది ఏది పాపమైనా కాదు, వ్యభిచారం, జోదం, మాంసం, మద్యం ఏదైనా కానీ పూర్వపు వాసనల వల్ల మళ్ళీ అతను చేస్తే, కానీ చేసి పశ్చాత్తాపం చెంది మళ్ళీ భక్తియుక్త సేవలో కొనసాగితే, అంతేగాని కావాలని వ్యభిచారం చేస్తూ భక్తుడిగా నటిస్తూ వ్యభిచారం చేస్తూ కావాలని ఇంద్రియ భోగం చేస్తే వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. ఎందుకనగా భగవానుడు అతని హృదయంలో వసించి ఉండి కృపతో తన భక్తుని ప్రమాదవశాత్తు చేసిన తప్పిదమును అంతరంగం నుండి సరిదిద్దును. కాబట్టి అతను బాధపడుతూ ఉంటాడు. కాబట్టి కృష్ణుడు చూసి, సరే వీడు పూర్వపు అలవాటు వలన చేశాడు, కాబట్టి వీడిని క్షమించి వీడికి ఈ కోరిక కూడా లేకుండా చేద్దాం అని కృష్ణుడు హృదయంలో పరమాత్మగా ఉండి ఆ కోరికను పూర్తిగా తుడిచేస్తాడనమాట, సరిదిద్దుతాడు. భగవద్గీతలోను అనేక చోట్ల ఇంకను ఇట్లు నిర్ధారింపబడెను: దేవాదేవుడైన శ్రీకృష్ణుడు తన భక్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించునని మరియు అతని భక్తులకు ఏ పరిస్థితుల్లోనూ పతనము సంభవింపదని గట్టిగా చాటి చెప్పెను. భగవానుడు ఎల్లప్పుడూ వారిని రక్షిస్తుండెను. అపిచేత్సు దురాచారో సాధురేవ సమంతవ్య అని భగవద్గీతలో. అపిచేత్సు దురాచారం అంటే ఎప్పుడైనా పొరపాటున శుద్ధ భక్తుడు ఏదైనా చాలా నీచమైన కార్యానికి పాల్పడినా అతన్ని భక్తుడిగానే చూడాలి. ఎందుకంటే మనం అందరం కూడా దీనికి ప్రభుపాద ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటంటే మనం ఇప్పటివరకు పాపకార్యాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకొని భక్తి మొదలుపెట్టాం. మన పాపకార్యాలు ఎలాంటివి అంటే, మనం ఫ్యాన్ వేస్తే తిరుగుతూ ఉంటుంది, కానీ ఫ్యాన్ ఆపేసిన వెంటనే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కొంతసేపట్లో మనం భక్తి మొదలుపెట్టినప్పుడు మళ్ళీ తప్పిదాలు జరిగే అవకాశం ఉంది, ఫ్యాన్ తిరుగుతున్నట్లుగానే. కాబట్టి భక్తిలో వచ్చినప్పుడు వాడు మొదట్లో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఏదో అనుకోకుండా జరిగితే పర్లేదు, జరిగిన తర్వాత బాధపడి మళ్ళీ భక్తి మొదలు పెట్టాలి. అది ఇక్కడ మళ్ళీ ముఖ్యమైన విషయం. అంతేగాని జరిగింది కదా నీకు అందులోనే ఉంటే వాడు పాపి, వాడు దురాత్ముడు అయిపోయాడు మళ్ళీ. కాబట్టి వాడిని అనుసరించకూడదు. వాడు గురువు అయినా కూడా అటువంటి వాడి దగ్గరికి వెళ్ళకూడదు, అతనికి సేవ చేయకూడదు, అతన్ని వదిలేసి మనం దూరంగా ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒకసారి తప్పు జరిగిందని బాధపడి మళ్ళీ భక్తియుక్త సేవలో ఉంటే అతన్ని తప్పుని మళ్ళీ ఎత్తి చూపడం, దాని గురించి ప్రచారం చేయడం చేస్తే మనం పతనం అవుతాం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అందరితో పూర్తయింది 5వ అధ్యాయం. నేను ముగిస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అంటే కొంచెం కఠినంగా చెప్తున్నానని అనిపించవచ్చు మీకు, కానీ ఇక్కడ అంశం అలాంటిది, కఠినంగానే ఉంటుంది. భక్తిరసామృత సింధు. భక్తిరసామృతం ఆస్వాదించాలంటే మనం చాలా కఠినంగా నియమాలు పాటిస్తూ శుద్ధ భక్తులు అయితే తప్ప దీన్ని అర్థం చేసుకోలేము. ఆ దిశగా మనం వెళ్తుంటేనే మనం వినగలం, ఇది రుచిస్తుంది, లేదంటే కష్టంగా అనిపిస్తుంది. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కొంతమంది భక్తియుక్త సేవలో సాధనలో ఉంటారు, కానీ కొన్ని వ్రతాలు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి మనం చెప్పాలా లేదా అనేది ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సాధకుడు ఎవరైతే భక్తియుక్త సేవలో ఉంటూ హరినామం చేస్తూ ఉన్నాడో ఆ సాధకుడి యొక్క పరిస్థితిని బట్టి, అతనికి మనకున్న సంబంధాన్ని బట్టి మనం చెప్పడం ఉంటుంది. ఆ సాధకుడు కొత్తవాడైతే మనం చెబితే ఉన్న జపం కూడా వదిలేస్తాడు.
అలా కాకుండా ఆ సాధకుడు భక్తియుక్త సేవ చేస్తూ దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా చెప్పాలి. దీక్ష తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఆపించాలి. అలాంటివి చేస్తే దీక్ష తీసుకున్న వాళ్ళు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆపేయాలి, కఠినంగా చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ఒకవేళ వాళ్ళు ఆపకపోతే వాళ్ళ గురువుకి చెప్పాలి. ఏమని, ఇతను మీ శిష్యుడు ఇలా చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ దేవతలను ఆరాధన ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది చెప్పొచ్చు. లేదా మనకే సంబంధం ఉండి వాడు వినేటట్లయితే గురువు దాకా వెళ్లకుండా వాడికి చెప్తే వాడు వినేవాడైతే చెప్పొచ్చు. అలా కాకుండా దీక్ష ఇవేమీ లేని వాళ్ళు, సాధారణంగా ఇప్పుడే భక్తిలో కొత్తగా వచ్చి లేదా పరిపక్వత అంతగా లేని వాళ్ళకైతే వాళ్ళ పరిస్థితిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా విష్ణువుకి సంబంధించినవి కదా, ఇవి చేస్తాము అని అంటే దీక్ష అయిన వాళ్ళు కొందరు చేయకూడదు. సత్యనారాయణ వ్రతం కూడా మన సంప్రదాయంలో మన ఆచార్యులు సత్యనారాయణ వ్రతం మనకి ఇవ్వలేదు. అది కర్మకాండ కిందకే వస్తుంది. అంటే సంసారం బాగుండాలి ఇవన్నీ అనుకొని ఆ ఉద్దేశంతో చేసే వ్రతాలు ఇవన్నీ. కానీ కొన్నిసార్లు భక్తులు అంటే ఎవరైతే భక్తులు అంటే భార్యాభర్తలు భక్తులై ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు అభక్తులై ఉండొచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళ బలవంతంతో భక్తులు చేస్తే పర్వాలేదు. ఏది సత్యనారాయణ వ్రతం వరకే. అది కూడా ఎందుకని అక్కడ కూడా ఉంది నారాయణుడే కాబట్టి. అది కూడా ఈ సందర్భంలో నేను ఒక ప్రత్యేకమైన సందర్భం చెప్పాను. అంతేగాని భక్తులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ భక్తులేండి కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తే వాళ్ళందరూ శుద్ధ భక్తులు కారు. వాళ్ళందరూ మిశ్రమ భక్తులే అవుతారు. అంటే మిగతా ఈ వ్రతాలన్నీ కర్మకాండ కిందికి వస్తాయి కాబట్టి వాటిని మనం పూర్తిగా తిరస్కరించాలి. తిరస్కరించే అవసరం లేదు. మనం వాటిని వదిలేస్తాం అంతే. మనం వదిలేస్తాం. అంటే సామాన్య ప్రజలు చేసుకోవచ్చు, వాళ్ళు చెయ్యాలి కూడా. చేయకపోతే మళ్ళీ వాళ్ళకి పాపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది చేయక ఇది చేయక ఏది చేయక ఊరికే ఇంద్రియ భోగం చేస్తారా? కాబట్టి సామాన్య జనులకు అవసరం అవన్నీ. అంటే ఇదే విధానాన్ని కర్మీలు చేస్తే మనం వాళ్ళని ప్రోత్సహించవచ్చు. తప్పకుండా ఇప్పుడు మీకు బంధువులు ఉన్నారు, ఉదాహరణకి మన బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళు మాంసం తింటారు అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు మాంసం వదిలేయలేరు కదా. అటువంటి వాడు సత్యనారాయణ వ్రతం చేయమని మనం చెప్పాలి. ఎందుకంటే ఆ వ్రతం చేయకపోతే ఇంకేం చేస్తాడు? వాడు మాంసం తిని కూర్చుంటాడా? కాబట్టి కనీసం సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా నారాయణ్ని స్మరిస్తాడు. ఒకవేళ కామ్యకర్మలతో చేసిన నారాయణ్ని చూస్తాడు. ఆ ఒకరోజు మాంసం తినకుండా ఉంటాడు, బ్రాహ్మణులకు సేవ చేస్తాడు, వాళ్ళకి దక్షిణ లేదా దానం చేస్తాడు. ఇవన్నీ వాళ్ళకి మంచిది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కొంతమంది భక్తియుక్త సేవలో సాధనలో ఉంటారు, కానీ కొన్ని వ్రతాలు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి మనం చెప్పాలా లేదా అనేది ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సాధకుడు ఎవరైతే భక్తియుక్త సేవలో ఉంటూ హరినామం చేస్తూ ఉన్నాడో ఆ సాధకుడి యొక్క పరిస్థితిని బట్టి, అతనికి మనకున్న సంబంధాన్ని బట్టి మనం చెప్పడం ఉంటుంది. ఆ సాధకుడు కొత్తవాడైతే మనం చెబితే ఉన్న జపం కూడా వదిలేస్తాడు. అలా కాకుండా ఆ సాధకుడు భక్తియుక్త సేవ చేస్తూ దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా చెప్పాలి. దీక్ష తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఆపించాలి. అలాంటివి చేస్తే దీక్ష తీసుకున్న వాళ్ళు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆపేయాలి, కఠినంగా చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ఒకవేళ వాళ్ళు ఆపకపోతే వాళ్ళ గురువుకి చెప్పాలి. ఏమని, ఇతను మీ శిష్యుడు ఇలా చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ దేవతలను ఆరాధన ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది చెప్పొచ్చు. లేదా మనకే సంబంధం ఉండి వాడు వినేటట్లయితే గురువు దాకా వెళ్లకుండా వాడికి చెప్తే వాడు వినేవాడైతే చెప్పొచ్చు. అలా కాకుండా దీక్ష ఇవేమీ లేని వాళ్ళు, సాధారణంగా ఇప్పుడే భక్తిలో కొత్తగా వచ్చి లేదా పరిపక్వత అంతగా లేని వాళ్ళకైతే వాళ్ళ పరిస్థితిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా విష్ణువుకి సంబంధించినవి కదా, ఇవి చేస్తాము అని అంటే దీక్ష అయిన వాళ్ళు కొందరు చేయకూడదు. సత్యనారాయణ వ్రతం కూడా మన సంప్రదాయంలో మన ఆచార్యులు సత్యనారాయణ వ్రతం మనకి ఇవ్వలేదు. అది కర్మకాండ కిందకే వస్తుంది. అంటే సంసారం బాగుండాలి ఇవన్నీ అనుకొని ఆ ఉద్దేశంతో చేసే వ్రతాలు ఇవన్నీ. కానీ కొన్నిసార్లు భక్తులు అంటే ఎవరైతే భక్తులు అంటే భార్యాభర్తలు భక్తులై ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు అభక్తులై ఉండొచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళ బలవంతంతో భక్తులు చేస్తే పర్వాలేదు. ఏది సత్యనారాయణ వ్రతం వరకే. అది కూడా ఎందుకని అక్కడ కూడా ఉంది నారాయణుడే కాబట్టి. అది కూడా ఈ సందర్భంలో నేను ఒక ప్రత్యేకమైన సందర్భం చెప్పాను. అంతేగాని భక్తులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ భక్తులేండి కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తే వాళ్ళందరూ శుద్ధ భక్తులు కారు. వాళ్ళందరూ మిశ్రమ భక్తులే అవుతారు. అంటే మిగతా ఈ వ్రతాలన్నీ కర్మకాండ కిందికి వస్తాయి కాబట్టి వాటిని మనం పూర్తిగా తిరస్కరించాలి. తిరస్కరించే అవసరం లేదు. మనం వాటిని వదిలేస్తాం అంతే. మనం వదిలేస్తాం. అంటే సామాన్య ప్రజలు చేసుకోవచ్చు, వాళ్ళు చెయ్యాలి కూడా. చేయకపోతే మళ్ళీ వాళ్ళకి పాపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది చేయక ఇది చేయక ఏది చేయక ఊరికే ఇంద్రియ భోగం చేస్తారా?
కాబట్టి సామాన్య జనులకు అవసరం అవన్నీ. అంటే ఇదే విధానాన్ని కర్మీలు చేస్తే మనం వాళ్ళని ప్రోత్సహించవచ్చు అప్పుడు మరి తప్పకుండా ఈ ఇప్పుడు వ్రతాలు మీకు బంధువులు ఉన్నారు, ఉదాహరణకి మన బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళు మాంసం తింటారు అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు మాంసం వదిలేయలేరు కదా. అటువంటి వాడు సత్యనారాయణ వ్రతం చేయమని మనం చెప్పాలి. ఎందుకంటే ఆ వ్రతం చేయకపోతే ఇంకేం చేస్తాడు, వాడు మాంసం తిని కూర్చుంటాడా. కాబట్టి కనీసం సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా నారాయణని స్మరిస్తాడు. ఒకవేళ కామ్యకర్మలతో చేసిన నారాయణని చూస్తాడు, ఆ ఒక్కరోజు మాంసం తినకుండా ఉంటాడు, బ్రాహ్మణులకు సేవ చేస్తాడు, వాళ్ళకి దక్షిణ లేదా దానం చేస్తాడు, ఇవన్నీ వాళ్ళకి మంచిది. ఇంకెవరు? హరే కృష్ణ ప్రభు. ఉమ్, ప్రభు ఇక్కడ ఫస్ట్ పేర ఈరోజు స్టార్ట్ చేసిన దానిలో ఉమ్, శుభదేవుడు తన కుమారులకు చెప్తున్నారు కదా, అది చెప్పారు మీరు. అవును. ఒక తండ్రి కొడుకు అది ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఎగ్జాంపుల్ కాదు, తండ్రి కొడుకులే వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏముంది అందులో? అదే తండ్రి కొడుకులే ప్రభు. ఇప్పుడు మా బోటి వాళ్ళు గృహస్థాశ్రమం నుండి వర్ణాశ్రమ విధానంలోకి వెళ్ళాలి, ఆ విధంగా చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళం. వర్ణాశ్రమ పద్ధతిని పాటించడమే మాకు కష్టంగా ఉంది కదా. మరి ఈ విధంగా అంటే వర్ణాశ్రమ ధర్మంలో పాటిస్తూ శుద్ధ భక్తి చెయ్యడము అంటే ఇది కూడా కాదు అని చెప్తున్నారు కదా. ఏది కూడా కాదు. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని శ్రద్ధగా పాటిస్తున్న ఏ వ్యక్తి అయినా దేవదేవుని వాసుదేవునితో ప్రేమానుబంధంని సాధింపలేకపోయినచ్చు అంటున్నారు. ఆ ప్రేమానుబంధం అనేది వర్ణాశ్రమ పద్ధతిని పాటిస్తున్నప్పుడు అప్పుడు నెమ్మదిగా ఆ భావనలోకి వెళ్ళగలమా వెళ్ళలేమా? నెమ్మదిగా అంటే కొన్ని వందల జన్మలు వేల జన్మలు పట్టే అవకాశం ఉంటుంది. వేల జన్మలు కాదు ప్రభు, ఈ జన్మలో. అదే చెప్తున్నా కదా, వర్ణాశ్రమ ధర్మములో ఉంటే వర్ణాశ్రమ విధానాన్నే పాటిస్తే కొన్ని వందలు వేల లక్ష జన్మల్లో భక్తుడు అయ్యే అవకాశం ఉంది. ఆ భక్తుడు అయినాక మళ్ళీ శుద్ధ భక్తి చేయడానికి ఇంకొన్ని వందల జన్మలు పట్టొచ్చు. రేపు భక్తుల సాంగత్యంలో ఉంటూ ఆ విధంగా ఉంటే కూడా సాధ్యం అవుదా? మా భక్తుల సాంగత్యంలో ఉంటే అప్పుడు వర్ణాశ్రమ ధర్మం కాదు కదా, అది వర్ణాశ్రమ ధర్మం కంటే ఉన్నతమైంది భక్తుల సాంగత్యం అనేది. ఇప్పుడు ఫార్మ్స్ లో ఉంటున్నారు కదండి. అవును, అది కేవలం ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఫామ్ కమ్యూనిటీలని మనకి ఉన్నాయో, అంటే కోర్మ గ్రామం కానీ, భోపాల్ కానీ, బరోడా కానీ, ఎక్కడైతే లేదా విదేశాల్లో హంగేరీలో కానీ కొన్ని ఫామ్ కమ్యూనిటీస్ అంటే భక్తులు ఉన్నారో, అది కేవలం వర్ణాశ్రమం మాత్రమే కాదు, భక్తులు వర్ణాశ్రమ విధానంలో ఉంటున్నారు. కాబట్టి అది వర్ణాశ్రమ విధానం కంటే ఉన్నతమైంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు హరినామం చేస్తారు, ఖచ్చితంగా భగవంతుడికి నివేదన పెడతారు. కాబట్టి వాళ్ళు కేవలం వర్ణాశ్రమంలో ఉన్నట్లు ఎలా అవుతుంది? అంటే గృహస్థులు మా అంతను మేము అన్ని వదిలేసాము, బాధ్యతలు అన్ని కూడా పూర్తి చేసుకొని సింగిల్ గా ఉండే కంటే కూడా భక్తుల సాంగత్యంలో ఉంటేనే ఇంకా ఎక్కువ పురోగతి అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వర్ణాశ్రమంలో లేని వాళ్ళందరూ ఖచ్చితంగా భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. మీరు సిటీలో ఉండండి, పల్లెటూరులో ఉండండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు భక్తుల సాంగత్యంలో ఉండేటట్లు చూసుకోవాల్సిందే ఎక్కడున్నా. లేదంటే పూర్తిగా మాయలో ఉంటారు. దామాల్లో వసించినా కూడా భక్తుల సాంగత్యంలో ఉన్నట్టే అవుతుంది కదా. దామాల్లో వసించి దామంలో ఉండి టీవీ కనెక్షన్ పెట్టుకొని కేబుల్ పెట్టుకున్నా కూడా అప్పుడు కాదు ప్రభు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అది ప్రకారంగా బాధ్యతను పూర్తి చేసుకుంటే ఆ విధంగా అయినా ఓకేనా? ఎవరైతే వానప్రస్థాశ్రమం అంటే బాధ్యతలన్నీ అయిపోయి దామంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఉంటూ రోజు భక్తులకు సేవ చేస్తూ పొద్దున్నే మంగళారతి జపం ఆ విధంగా గ్రంథ పఠనం శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడు మంచిది. అది ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే ముగిద్దాం. శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.